ఇప్పుడు బ్రిటన్లో మనకి చెప్పే కదా, బ్రిటన్ అనేది మనకి రోల్ మోడల్ అని. ఇంతకుముందు మన వాళ్ళందరికీ అదే కదా. వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంది. మనకి రాజ్యసభలాగా ఎగువ సభలాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. ఈ బ్రిటన్ అనేది గ్రేట్ బ్రిటన్ అంటారు కదా, అందులో 4 భాగాలు ఉంటాయి. ఒకటి ఇంగ్లాండు, ఒకటి నార్దర్న్ ఐర్లాండు, ఒకటి వేల్సు, ఒకటి స్కాట్లాండ్. ఈ వేల్స్లో, నార్దర్న్ ఐర్లాండ్లో, స్కాట్లాండ్లో రకరకాల చర్చిలు ఉన్నాయి, వేరే మతాలు ఉన్నాయి, అంటే క్రిస్టియన్లలోనే శాఖలు ఉన్నాయి. ఈ 4 ఒకటైనటువంటి ఇంగ్లాండ్లో, అంటే అందులో 1/4 ప్రాపర్టీ, 4 యూనిట్లు కలిస్తే అందులో 1 యూనిట్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది మతం. ప్రధానమైన మతం పేరు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే ఇట్ ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అదర్ 3 కాన్స్టిట్యూయెన్సీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. ప్రధానమైన ఇంగ్లాండ్కు మాత్రమే ప్రాతినిధ్యం వహించేది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే జగద్గురువులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారని అన్నట్ట అన్ని పీఠాలు ఉన్నట్టుగా అక్కడ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ హౌస్ ఆఫ్ లార్డ్స్ which represents the entire country, దానిలో లార్డ్స్ స్పిరిచువల్ అంటారు. 26 మంది, అందులో 2 ఆర్చ్ బిషప్లు, 24 మంది బిషప్లు బిలాంగింగ్ టు ఓన్లీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. మిగతావి కూడా కాదు, ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి 26 మంది బిషప్లకి పర్మనెంట్గా వాళ్ళ ఎగువ సభలో సీట్లు ఇచ్చారు. వాళ్ళు సెషన్ మొదలు పెట్టేటప్పుడు చివర ప్రార్థనలు వాళ్ళే చేయాలి. వాళ్ళది మతం కేవలం ఇంగ్లాండ్కు పరిమితమైన వేల్స్కి, స్కాట్లాండ్కి, ఐర్లాండ్కి సంబంధించిన ఆర్థికపరమైన, న్యాయపరమైన ఏ రకమైన బిల్లులు వచ్చినా వాళ్ళు ఓటింగ్ చేస్తారు. అంటే మతానికి, ప్రధానమైన మతానికి, గుర్తుపెట్టుకోండి, అన్నిట్లోకి ప్రధానమైన మతం ఏది ఉందో ఆ మతానికి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అంత పెద్ద స్థానం మనందరం నెత్తిన పెట్టుకొని కొలిచే మన ఇలవేల్పులైన బ్రిటిష్ వాళ్ళే చేస్తే, ఆ బ్రిటిష్ వాళ్ళకి మానసపుత్రులు, రాజకీయ వారసులు, ఏజెంట్లు అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగంలో మరి ఇక్కడ ప్రధానమైన మతం ఏది? దాన్నే మీరు వర్తించండి. హిందూ మతమే కదా. హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు ఆ చిన్న బుల్లి దేశం ఎంత ఉంటుంది? ఇదివరకు మన స్వతంత్ర పోరాటంలో అనేవాళ్ళు మన నాయకులు, ఇండియాలో మేమందరం కలిసి ఉమ్మేస్తే మీ ఇంగ్లాండ్ కొట్టుకుపోతుందిరా అనేవాళ్ళు. అంత చిన్న దేశం. వాడు 26 మందికి ఇస్తే మన వాళ్ళు కనీసం ఒక్క జగద్గురువుకి, ఒక జగద్గురు పీఠానికి, పోనీ ఇంకొక వైష్ణవ పీఠానికి, ఇంకొక మధ్వాలకి, వీళ్ళందరూ 3-4 మనకు ఉన్నాయి కదా సంప్రదాయాలు, 4కి సంబంధించిన ఈ 4 జగద్గురువులు వైష్ణవ మధ్వ సంప్రదాయంతో కూడా కలిపితే ఒక 5-6 ఉంటే, ఈ 5 మీరు అయ్యా మీరు ఒక్కొక్క రిప్రజెంటేటివ్ మీరు పంపండి, మేము చేసేటువంటి శాసనాలు ఏమన్నా ఉంటే వాటిని ధర్మశాస్త్ర ప్రకారం మంచిదా చెడ్డదా కాస్త మీరు చూసి చెప్పండి అని. దానికి పేరు పెద్దల సభ అని పెట్టారు కదా. హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు మన రాజ్యసభని, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ ఉండే. వీటన్నిటిలో ఎవరైనా అంటే బ్రోకర్లని, బ్లాక్మెయిలర్స్ని, డబ్బులు ఇచ్చేవాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళ పార్టీలో డ్రైవర్లని, చపరాశీలను కూడా ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పంపించేస్తారు. అట్లాంటి పెద్దల సభకి ఒక్క జగద్గురు పీఠానికి ప్రాతినిధ్యం ఉన్నదా? లేదు అని అంటే ఎందుకు లేదని మనం అడగాలా వద్దా? మన రాజ్యాలు, మా స్వాములు, మా జగద్గురువులు, వాళ్ళని మనం గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? ఇది హిందూ దేశం అయితే, ఇక్కడ ఉన్నది అందరికీ ఉన్నది హిందూ మతం అయితే, ఈ హిందూ మతంలో మా అందరికీ నెత్తిన పెట్టుకొని చూసే మా జగద్గురు శంకరాచార్యులు వారు మీలాంటి వాటిలో కలగజేసుకోరు. కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ రాజ్యసభలో మీకు ఉండాలి అని మనం ఎప్పుడూ అడిగి ఉండాల్సింది కదా. అడిగామా ఎవరన్నా?